అయితే నేనే కాదు చెప్పదలుచుకున్నాము, లక్షల మంది తెలంగాణ ఉద్యమంలో ఆడవాళ్ళు పనిచేశారు. వాళ్ళు మొత్తం ఇల్లు వాటిని వదిలేసుకొని మరీ ముఖ్యంగా నేను ఎప్పుడూ ఒక మాట పూర్తి చేస్తుంటాను. స్వాతంత్రోద్యమ సమయంలో మనం పుస్తకాల్లో చదివి ఉంటాం, ఆడవాళ్ళు అంటే గాజు నిలబడితే ఉద్యమం కోసం నగలు దానం చెయ్యాలి. కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళ పిల్లల్ని విరాళం చేశారు. అలాంటి పిల్లలు గురించిన రికార్డింగ్ కూడా అందులో కూడా నేను పనిచేశాను. నేనంతా 1200 మంది పిల్లల సమాచారం రికార్డ్ చేసి ఇచ్చాము. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫామ్ అయిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళతో కలిసి కూడా చేశాను. ఆ తల్లులందరికీ కూడా వాళ్ళందరూ చాలా చాలా కష్టకాలంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మిగతా వాళ్ళందరూ అందరూ మాట్లాడుతున్నారు. నేను ఆడవాళ్ళ మీద మాత్రమే ఫోకస్ చేసి ఇందులో మేము చెప్పిన అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మేము చెప్పింది ఏంటంటే అమరుల తల్లులందరికీ వాళ్ళు కావాల్సినంత ఆర్థిక సహాయం ఇవ్వాలి, ఉండడానికి ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వాలి, ఇవ్వాలి అనుకుంటున్నాము. అట్లాగే ఉద్యమంలో ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇళ్ళ స్థలాలు ఇంద్రమేట్లు ఉంటున్నారు. కనీసం ఆ ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళకి ఉద్యమకారులకి ఇచ్చిన బాగుంటుందని సూచన చేశాము. దీన్ని ముఖ్యంగా ప్రధానంగా అట్లాగే నష్టపోయిన వాళ్ళని గుర్తించి ఈ కమిటీ ముఖ్యంగా గుర్తించే కార్యక్రమంలో ఉన్నది కనుక వాళ్ళ దగ్గరికి జెన్యూన్గా వచ్చిన మొత్తం అంశాలని పరిశీలించాలని కూడా మేము కోరాము. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి తెలంగాణలో 69 నుంచి పనిచేసిన ఆడవాళ్ళకి సంబంధించిన పుస్తకాన్ని కూడా మేము పబ్లిష్ చేసాము 2014లోనే. అది కూడా మేము ముందు ఈ ప్రభుత్వం కనీసం ఈ ప్రభుత్వం ఉద్యమకారులకి తగినంత న్యాయం చేకూరుస్తుందని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా అమరుల ఆశయాల కమిటీ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మహిళలు తోటి లేదు విమలక్క గారిని దాంట్లో చేర్చాల్సిన అవసరం ఉన్నటువంటి ఒక డిమాండ్ కూడా పెట్టింది. ఈరోజు ఏమైనా అంశాన్ని లేవనెత్తిందా తీసుకోవాలని మొత్తంగా వచ్చింది ఏంటంటే గౌతమ్ సమాచారం పట్టింది పాయింట్స్ సార్ చెప్పారు అది అనుకుంటాము. కానీ దానికి డిమాండ్ కూడా అవసరం లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు బిహైండ్ ఎవ్రీ ఉమెన్ దెర్ ఈస్ అ ఉమెన్, బిహైండ్ ఎవ్రీ తెలంగాణ ఉమెన్ దెర్ ఈస్ విమలక్క. నేను ఇదేళ్ళు మాట్లాడింది సో దానికి డిమాండ్ కాదు, అది చాలా సహజ న్యాయసూత్రంగా మేము భావిస్తున్నాము. ఎవరు ఏ డిమాండ్ పెట్టినా అలాంటిది అది నిజమైన సహజమైన ఒక న్యాయసూత్రం. నేను ఉద్యమకారుల కాదనేటువంటి దానికి పేపర్ కట్టింగ్లు కేసులు వీటినే ప్రామాణికంగా తీసుకుంటామన్నటువంటిది కూడా వినబడతా ఉంది. కొంతమంది పైన చాలా ఉద్యమంలో పాల్గొన్నారు, చాలా కేసులు కానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళని ఎట్లా గుర్తిస్తారని దానిపైన ఏమన్నా మీరు మీ కార్యక్రమం కేసులు ఉన్న వాళ్ళని దాని గురించి పరిశీలించాలి. ఉన్నదాన్ని లేని వాళ్ళు అర్హులైన వాళ్ళు అవసరంలో ఉన్నవాళ్ళు నిజంగా వాళ్ళకి అవసరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను. వాళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ తల్లిలో వచ్చి మళ్ళీ ఎవరిని కలిసేటప్పుడు కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా వాళ్ళ అవసరాన్ని గమనించి చేయాలి. దాన్ని మాలాంటి యాక్టివిటీస్ పనిచేస్తాం. మేము ఈరోజు ఇక్కడ వచ్చామంటే మాకోసం కాదు, నిజానికి అలాంటి ఉద్యమకారుల కోసమే నేను నిలబడ్డాను. అలాంటి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చాలా మంచి అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా చేయాల్సింది.